స్తోత్రములు. ఇప్పుడు వచ్చిన ప్రియ సంఘమే మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. పరిశుద్ధ గ్రంథంలోంచి కొద్దిసేపు దేవుని యొక్క మాటలు మనం విన్నాం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 17వ వాక్యాన్ని ఒకసారి చదువుతాం. అయితే వారితో నేను ఇట్లాంటివి, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినా, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. 12వ వాక్యాన్ని ఒకసారి చదవండి. రాత్రి నేను నాతో కూడా ఉన్న కొందరును లేచి యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేను ఎవరితోనైనా చెప్పలేదు. మరియు నేను ఎక్కియున్న పశువు తప్ప మరి ఏ పశువును నా యొద్ద ఉండలేదు. చాలా చిన్న ప్రార్థన. పరిశుద్ధ పరమ తండ్రి, మీకు వందనాలు. ఈ వాక్య భాగంలోంచి మీరే మాట్లాడండి. ఇక్కడున్న స్త్రీల సమూహంగా కూర్చొని ఉన్న ప్రతి ఒక్క బిడ్డతో మీరే మాట్లాడుదురుగాక. అయ్యా, మా అందరి చెవులు తెరవబడునుగాక, మా అందరి హృదయములు తెరవబడునుగాక. మా హృదయంలో మీ యొక్క వాక్యము అను విత్తనము నాటబడి తుదుకు అది మహాభివృద్ధి కలుగునుగాక. ఈ వాక్యం మా అందరి జీవితంలో ప్రయోజనకరముగా మార్చబడి మా అందరికీ ఓదార్పునిచ్చి వాక్యంగా మార్చబడునుగాక. మీ కృపను ఉన్నతముగా ఇక్కడ సంచరింపచేయమని అడుచు. పరిశుద్ధాత్మ దేవ, ఇక్కడ మీరు అల్లాడి మా అందరి హృదయాన్ని ఎరిగి ఉన్న మీరే మాతో మాట్లాడుదురుగాక. గొప్ప కార్యం చేసి మహిమ తెచ్చుకోమని అడగచ్చు. యేసు నామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకొని పొందిన తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మన యొక్క వాక్య భాగంలో దేవుడు యెరూషలేము గురించి దేవుడు నా హృదయంలో పుట్టించిన ఆలోచన ఎవరితో చెప్పలేదు అని చెప్పి నెహెమ్యా చెప్తున్నాడు. ఇక్కడ గమనించినట్లయితే మనం నేర్చుకుంటున్న భాగంలో ఏమిటంటే పాడైపోయిన ప్రాకారం కట్టుదాం రండి. కాబట్టి పాడైన ప్రాకారం, నెహెమ్యా ఆ యొక్క మందిరము పాడైపోయింది అని చెప్పి చాలా బాధతో వేదనతో పిలుస్తున్నాడు. పాడైపోయిన ప్రాకారం కట్టుదాం రండి అని. అతని దగ్గర ఉన్న జనులందరూ, అతని దగ్గర ఉన్న ప్రజలందరూ, ఆ యొక్క విశ్వాసులు అందరూ ఒక్కొక్క పని చేస్తూ వచ్చారు. అయితే అవన్నీ చదివించడానికి సమయం సరిపోదు కాబట్టి ఎవరెవరు ఏ పని చేశారు అనే విషయం మనము కొద్దిగా కిందకి తర్వాత మీరు చదువుకోండి. ఇప్పుడొద్దు, నేను చదవమన్న వచనం మాత్రం చదవండి, సరిపోద్ది. అయితే 3వ వచనం నుంచి ఒక్కొక్క వచనం చదువుకుంటే అక్కడ ఎవరు ఈ యొక్క పనిలో చేయి వేశారు అనే విషయాన్ని మీకు అందరికీ తెలియపరచబడుతుంది, అర్థమవుతుంది. అట్లాగే మీరు అనుకోవచ్చు, ఇది స్త్రీల కూడిక కదా, ఎవరైనా స్త్రీల గురించి మా దగ్గరకు తీసుకొని వస్తారేమో అనుకుంటే పాడైన ప్రాకారం, నెహెమ్యా ఈ మాటలు వినపడుతున్నాయి ఏంటి అని. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మందిరము పాడైపోయింది. దేవుని మందిరము పడగొట్టబడింది. పడగొట్టబడిన మందిరాన్ని, పాడైపోయిన ప్రాకారాన్ని తిరిగి కట్టడానికి కొంతమంది చేయి వేస్తే కానీ మరలా ఆ మందిరం కట్టబడలేదు. దానిలో అనేక మంది పనివారు ఉన్నారు.
అయితే ఈ పాడైన ప్రకారము 17వ వచనం మనం గమనించాం కదా, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసే ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూసి ఉన్నారు. అంటే మనకి ఎలాంటి శ్రమ కలిగిందో మీకు తెలుసు. అంతేకాదు దాని గుమ్మములు ఎట్లా కాల్చబడి ఉన్నాయో మీరు చూస్తున్నారు. ఈ రోజుల్లోని మన జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో కూడా శ్రమలు కలుగుతున్నాయి. ఆ శ్రమలు ఏంటో మీకు తెలిసే ఉన్నవి. అంతేకాదు అగ్ని చేత వాటి గుమ్మములు ఎలా కాల్చబడి ఉన్నాయో, అంటే అదంతా ఎలా బూడిదైపోయిందో, ఇంకా తిరిగి కట్టలేని పరిస్థితి, దాన్నంతా మీరు చూచే ఉన్నారు. అంటే మీ వ్యక్తిగత జీవితానికి వస్తే మీరు పడుతున్న శ్రమ మీకు తెలుసు. అంతేకాదు మీరు చూస్తున్నారు. అంతేకాదు మనకు ఇక మీదట, ఒకసారి చెప్పండి, మనకు ఇక మీదట నింద రాకుండా పాడైన ప్రాకారములు మరలా కట్టుదాము రండి. అంటే ఈ రోజుల్లో మన జీవితంలోని చాలామందికి అనేకమైన నిందలు వస్తున్నాయి. ఈ నిందలు రాకుండా నిమిత్తం పాడైపోయిన ప్రాకారాలు మరలా కట్టుదాము రండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మీరు పక్కన వారితో చెప్పండి, నీ జీవితంలో ఇక నింద రాకుండా పాడైపోయిన ప్రాకారం కడదాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనము కట్టడానికి ఏం చేయాలి? కట్టడానికి ఎలా కట్టాలి? చెప్పారు కదా, అందరిని పిలిచారు ఇప్పుడు కడదాం అని. కట్టడానికి ఏం చేయాలి? కట్టడానికి ఎలా కట్టాలి? ఎందుకు కట్టాలి? ఎప్పుడు కట్టాలి? ఎవరు కట్టాలి? ఇవన్నీ విషయాలు మనం నేర్చుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, నెహెమ్యా గ్రంథంలోని 3వ అధ్యాయంలోనే 17వ వచనాన్ని ఒకసారి చదివితే, ఒక నిమిషం 12వ వాక్యాన్ని చదవమ్మా. వారిని ఆనుకొని యెరూషలేములో సగమునకు అధిపతి అయిన హల్లోహేషు కుమారుడైన షల్లూమును అతని కుమార్తెలను బాగు చేశారు. ఇక్కడ మనం గమనించినట్లయితే 1వ వచనం నుంచి ఈ 11వ వచనం వరకు అందరూ పురుషులే కనబడతారండి. 1 నుంచి 11 వరకు పురుషులే కనబడతారు. వారు కట్టారు, వాళ్ళు ఇలా కట్టారు, వీరు ఇలా కట్టారు, వారు ఆ పని చేశారు, వీళ్ళు ఈ పని చేశారు అని చెప్పి అందరూ పురుషులే కనబడతారు. కానీ పాడైన ప్రాకారాన్ని కట్టడానికి ఇక్కడ స్త్రీలు కూడా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. లేరా? ఎవరండి వారు? హల్లోహేషు. అందరూ చెప్పండి. హలో శేషు కాదు, హల్లోహేషు కుమారుడైన షల్లూముకి కుమార్తెలు ఉన్నారు. ఆ షల్లూము వారి కుమార్తెలు కూడా ఈ పాడైన ప్రాకారాన్ని కట్టారు, బాగు చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, వీరు ఈ ప్రాకారం కట్టడానికి వీరు ఏం చేశారు, ఎలా కట్టారు, అసలు ఇవన్నీ మనం నేర్చుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. షల్లూము కుమార్తెలండి. వీరు యెరూషలేములోని సగ భాగమునకు అధిపతి అయిన, యెరూషలేములో సగ భాగం అంట, యెరూషలేములో సగానికి అధిపతి అయిన హల్లోహేషు కుమారులు. అంటే వీరు ఎంత ఆస్తిపరులండి, అర్థమవుతుందా? వీరు ఎంత ఆస్తిపరులు. యెరూషలేములో సగ భాగానికి అధిపతి అయిన హల్లోహేషు
కుమారుడైన షల్లూముకి కుమార్తెలు. అంటే వీరు హల్లోహేషుకి మనవరాళ్ళు. ఎవరండి? మనవరాలు. ఇతను ఇతను యెరూషలేములో సగ భాగానికే అధిపతి. హల్లెలూయా, హల్లెలూయా. పాడైపోయిన ప్రాకారం కట్టడానికి ఎంతో ఆస్తిపరులైన వారిని కూడా వాడుకున్నారు దేవుడు. ఏమీ లేని వారిని కూడా వాడుకున్నారు. పురుషుల్ని వాడుకున్నారు, వృద్ధుల్ని వాడుకున్నారు, స్త్రీలను కూడా వాడుకున్నారు. హల్లెలూయా. మనం ఏమీ చేయలేమని నిరాశ పడవలసిన అవసరమే లేదు. దేవుని పని నిమిత్తం మనము కూడా బయలుదేరాలి. దేవుని పని నిమిత్తం మనము కూడా నిలబడాలి. దేవుని పని కట్టడానికి మనం కూడా పూనుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం మన వ్యక్తిగత జీవితాన్ని కట్టుకోవాలి, మన ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకోవాలి, మన సంఘాన్ని కట్టాలి, పాడైపోయిన ప్రతి ఒక్కరి ప్రాకారాన్ని కూడా కట్టడానికి నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వీరిలో కొన్ని మాటలను మనం నేర్చుకుందాం. వీరు దేవుని పని కొరకు ఆశ కలిగిన వారు. వీరు మందిరం కట్టడానికి వెళ్ళారు, పూనుకున్నారు అంటే వీరికి ఏముందండి? ఏముంది? ఆశ ఉంది. అమ్మా, ఏముంది? ఆశ ఉంది. కాబట్టి దేవుని మందిరపు పని చేయడానికి మనకి కూడా ఆశ ఉండాలి. ఏదో వస్తున్నాం, కూర్చున్నాం, వెళ్ళిపోతున్నాను కాదు, కానీ దేవుని పనిలో నేను కూడా పాల్గొనాలి. హల్లెలూయా. ఏమున్నాయండి దేవుని పని? వాళ్ళే వస్తారు, వాళ్ళే మైకులు పెట్టుకుంటారు, వాళ్ళే మైకులు తీసుకుంటారు, వాళ్ళే పాడుకుంటారు, వాళ్ళే చేసుకుంటారు. ఇంక మేమేం చెయ్యాలి అని అనుకుంటారు కొంతమంది. కానీ మనకి ఏర్పరిచిన పని మనకుంటుంది. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని అప్పగించారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని నిమిత్తం నిర్మించుకున్నాడు. ఒక్కొక్కరి పైన ఆయనకి ప్రత్యేకమైన తలంపు ఉంది. ఒక్కొక్కరి పట్ల ఆయనకి ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన దృష్టిలో పెద్ద పెద్ద పాస్టర్సే ఉన్నతమైన స్థానంలో ఉండి నీవు ఒక మూల కూర్చోమని చెప్పలా దేవుడు. అందరి పట్ల ఆయనకి ప్రణాళిక ఉంది. అందరినీ ఒకే కంటితో చూసాడు ఆయన. హల్లెలూయా. అందరినీ ఒకే విధంగా. ఆయన కన్నులు లోకమందంతటా చూస్తున్నవి. ఆయన కన్నులు నిన్ను కూడా చూస్తున్నవి. హల్లెలూయా. నువ్వు ఏ మూల దాక్కున్నావో, దేవుని పని చేయడానికి ఎందుకు వెనకాడుతున్నావో, ఎందుకు నిరాశ పడుతున్నావో, ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావో అంతా చూస్తున్న దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి పని నిమిత్తం నీకు కూడా ఆశ ఉండాలి. ఆశపడిన ప్రాణాన్ని మన దేవుడు తృప్తిపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క షల్లూము కుమార్తెలకు ఏముందండి? పాడైన ప్రాకారం కట్టడానికి మేము ఆడవారం అయితే ఏంటి, మేము కూడా ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. ఈ లోకం అండి ఆడవారిని చులకనగా చూస్తుంది. ఎక్కడికైనా వెళ్తాడు, నువ్వు ఆడదాన్ని, నువ్వే వెళ్తావు, నువ్వు ఆడదానివి, నువ్వేం చేస్తావు, నువ్వు ఆడదానివి, నువ్వెందుకు ముందుకు బయలుదేరుతున్నావు? ఈ లోకము కన్నులు నీ మీద ఉండొచ్చు, కానీ వారందరి కన్నుల కన్నా మనల్ని నిర్మించిన మన దేవుని కన్ను ప్రత్యేకంగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి దేవుని కన్నులు మన పైన ఉంటుండగా, దేవుని తోడు మనకు ఉంటుండగా, మనము దేవుని పని చేయడానికి వెళ్ళడానికి ఎందుకు భయపడాలి? హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఆశ ఉందా? నీ ఆశ దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. ఇప్పటి వరకు నువ్వు వెనకంజలో ఉన్నావేమో, వెనక స్థానంలో ఉన్నావేమో, వెనక్కి ఉంటున్నావేమో. అయితే మనుషుల వైపు చూస్తున్నావో, లోకం వైపు చూస్తున్నావో, పరిస్థితుల వైపు చూస్తున్నావో, అయిన వారి వైపు చూస్తున్నావో, బంధువుల వైపు చూస్తున్నావో, ఆప్తుల వైపు చూస్తున్నావో, ఎవరి వైపు చూసినవో ఆగిపోతున్నావో. కానీ ఇప్పుడు దేవుడు నీతో చెప్తున్నాడు, దేవుని పని చేయడానికి ఒక స్త్రీగా నీకు కూడా ఆశ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. షల్లూము కుమార్తెలండి, ఆయనకు కుమారులు లేరు. అందుకనే ఆయన కుమార్తెలు దేవుని పని చేయడానికి ముందుకు వచ్చారు. ఈ లోకమైతే కుమారులు ఉన్నవారే ఆస్తులకు అర్హులు అంటారు లేదా?
కుమార్తెలకు ఏదో కొంచెం ఇచ్చి పంపించుకుందాం. కుమారులు అర్హులు. కానీ దేవుని దృష్టిలో అలా కాదు, తేరతమ్యాలు లేవు. ఆయన అందరినీ ఒకే దృష్టితో నిర్మించాడు. హల్లెలూయా. నీవు కూడా దేవుని పని చేయుటకు ఆశ కలిగి ఉంటే దేవుడు నిన్ను బహుబలముగా వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కూడా బయలుదేరు, కరపత్రాలు తీసుకో, అందరికీ పంచు. నీ పని దేవుడు రాసుకుంటాడు. హల్లెలూయా. నీ పని ఆయన రాసుకుంటాడు. నువ్వే పని చేసావు, భూమి మీద నిర్మించింది మొదలుకొని, నీకు ఊహ తెలిసింది మొదలుకొని, లేదంటే నువ్వు మార్పు చెందింది మొదలుకొని, నువ్వు రక్షణ తీసుకున్నది మొదలుకొని, ఏ పని చేసావు దేవుని కొరకు, ఎంత పని చేసావు దేవుని కొరకు, ఎన్ని ఆత్మలకు సువార్తను చెప్పావు, ఎంతమందిని దేవుని సన్నిధికి నడిపించావు. ఎంతో మంది ప్రాకారములు కోల్చబడుతున్నాయి. ఎంతమందిని తిరిగి బాగు చేయడానికి పని పూనుకున్నావు. ఎంతమందిని కట్టాలని ఇష్టపడ్డావు. ఎంతమందిని మంచి మార్గంలో నడిపించాలనుకున్నావు. దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు నీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో నీవే మెట్టెక్కకుండా నిర్లక్ష్యం చేసుకున్నావేమో, నీవే ముందుకు సాగకుండా ఆగిపోయేవేమో, నీవే నిర్లక్ష్యంగా నువ్వు వెనక్కి అడుగు వేస్తున్నావేమో. కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఇది మొదలుకొనైనా నీలో ఒక ఆశ, ప్రభువా నా బ్రతుకు ఇన్ని సంవత్సరాలు అయిపోయినాయి. ఒక్కొక్కరికి 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఇట్లా గడిచిపోయినాయి భూమి మీద. అయితే ఇక నీ బ్రతుకు ఎంత? నీ బ్రతుకుకి నీకు గ్యారంటీ ఉందా? నువ్వు ఇంతకాలం భూమి మీద బ్రతకగలనని నువ్వు చెప్పగలవా? ఈ రోజుల్లో చూస్తే యవ్వనస్తులు అనేక మంది చనిపోతున్నారు. ఈ రోజుల్లో చూస్తే కౌమార స్థితిలో ఉన్నవారు అనేక మంది మరణిస్తున్నారు. వృద్ధాప్యంలో ఉన్నవారు అప్పటికప్పుడే మరణిస్తున్నారు. బాల్య స్థితిలో ఉన్నవారు. మొన్నొకసారి నేను లేదు హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆ కొల్లకొండ ప్రాంతంలోని ఎవరో ఒక మగ పిల్లోడిని, పుట్టిన పిల్లోడిని చంపేసి కాల్లో పడేశారంట. ఆ టైంలోని తర్వాత తెలిసింది ఎవరో బాబు, చక్కటి బాబు, అందంగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు. ఎవరు చేశారో తెలియదు, పోలీసులు వచ్చారు. కానీ ఈ రోజుల్లో పిల్లలు కూడా చనిపోతున్నారు. ఎవరు ఎంతకాలం ఉంటారో తెలీదు. కానీ నువ్వు బ్రతికినంతకాలం భూమి మీద బ్రతుకుతావు అంతే. బ్రతికిన తర్వాత మనకు మరలా ఇక్కడ కొంతకాలమే. నువ్వు ఎంతకాలం రాసుకుంటావు రాసుకో, కానీ దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ వరకే నువ్వు ఉంటావు. అయితే ఈ కొంతకాలము అది 50 కావచ్చు, 60 కావచ్చు, 70 కావచ్చు, అది ఆయుష్ 80 కావచ్చు. అయితే ఆ తర్వాత ఈ లోకంలో నీ యాత్ర ముగించబడుతుంది. తర్వాత ఎక్కడికి నీ ప్రయాణం? ఎక్కడికి వెళ్తావు? తరతరములు ఉండవలసింది అక్కడ. ఆ రాజ్యానికి వెళ్ళడానికి మాత్రమే మన ప్రయాణమై ఉండాలి. ఇంత భక్తి చేసి ఇది అంటారు కదా, ఎక్కడో చచ్చినట్టు అలా ఉండకూడదు. మనం ఎంత భక్తి చేసి నరకానికి వెళ్ళినట్టు ఉండకూడదు, పరలోక రాజ్యంలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు శ్రమ కలుగుతుందా? నాకే ఎందుకు ఈ శ్రమ? నాకు ఇంత శ్రమ వస్తున్నప్పుడు నేనెందుకు దేవుని పని చేయాలి అని నీవు అనుకోవచ్చు. ఈ శ్రమ నీకు అవసరం. దేవుడు నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వడానికి, ఇదిగో నా బిడ్డ మహాశ్రమల నుండి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎన్నైనా రాని, ఎన్ని నిందలైనా రాని, నీకు వచ్చిన నిందలో నువ్వు పక్కన పెట్టి దేవుడి ప్రకారం కట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మొదలుకొని నువ్వు దేవుని ప్రకారం కట్టడానికి ఇష్టపడాలి, దేవుని పని చేయడానికి ఇష్టపడాలి. అంతేకాదు యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. కీర్తన గ్రంథము 122:6 ఉంది. అయితే మీరు ఇప్పుడు తీయవలసిన అవసరం లేదు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాట, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. అయితే ఆయన్ని మనము ప్రేమించాలి, దేవుని మందిరాన్ని ప్రేమించాలి. అక్కడ యెరూషలేము ఇప్పటికీ చాలా
పతన స్థితిలోని ఎంతోమంది ఆ యొక్క ప్రదేశాన్ని విడిచి వెళ్ళిపోయారు. ప్రాకారం కూలిపోయినప్పుడు వెళ్ళిపోయారు, చెదరిపోయారు. వారందరూ మరలా చేర్చబడాలి. మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. చేస్తున్నారా మీ ప్రార్థనలో? ప్రభువా యెరూషలేమును క్షేమమునకు నడిపించి యెరూషలేముని క్షేమంగా ఉంచు ప్రభువా, చెదరిపోయిన ఇశ్రాయేలు జనాంగాన్ని అందరినీ ఒక దగ్గరికి చేర్చు ప్రభువా. అందరూ చేర్చబడినప్పుడు దేవుని రాకడ సమీపంలో ఆయన రాకడతో కూడా ఆయన వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన యొక్క ప్రార్థనలో యెరూషలేము గురించి కూడా ప్రార్థన చేయాలి. అట్లాగే మన ప్రాకారములు, కూల్చబడిన ప్రాకారములు, మన యొక్క కూల్చబడిన ప్రాకారముల కొరకు మనము ఏం చేయాలంటే ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నా జీవితం ఇలా ఉంది, నా బ్రతుకు ఇలా ఉంది అయ్యా, నేను ఆధ్యాత్మిక జీవితం నిలబడలేకపోతున్నాను అయ్యా, కట్టబడలేకపోతున్నాను, వెనక్కి తిరుగుతున్నాను, అసలు నేను ప్రార్థన చేయలేకపోతున్నాను. మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. ఏది ఉందో ఎదగలేకపోవడానికి కారణం యెరూషలేమును ప్రేమించేవారు వర్ధిల్లుదురు. రెండవదిగా మనం చూసినట్లయితే వీరికి మొదటగా ఏముందని తెలుసుకున్నాం? ఆశ. దేవుని పని కొరకు మీరు ఆశ కలిగిన వారు. ఎవరండి మీరు? ఎవరు? షల్లూము కుమార్తెలు, హల్లోహేషు మనవరాలు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా వీరు దేవుని పని కొరకు వారి ఆస్తిని పక్కన పెట్టినవారు. ఈ రోజుల్లో ఆస్తి ఉంటాయండి. ఆస్తి ఉంటే ఏం చేస్తారు? మాకు ఆస్తి ఉంది, మాకేంటి అని చెప్పి చూపులు మారిపోతాయి. చూపులు ఎలా ఉంటాయి? చూపుల్లో గర్వం. నడక మారిపోద్ది, నడకలో గర్వం. మాట మారిపోద్ది, మాటలో గర్వం. కాబట్టి ఆస్తులు ఎవరికి కావాలండి? అంతస్తులు ఎవరికి కావాలి? దేవుని పని కొరకు మీరు ఏం చేశారు తెలుసా? ఆస్తులను అంతస్తులను పక్కన పెట్టి నడుము కట్టుకొని దేవుని పని చేయడానికి అడుగు ముందుకు వేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇదిగో నా బిడ్డలు ఆస్తుని చూస్తూ నిలబడిపోలా, అంతస్తుని చూస్తూ ఆగిపోలా, నా పని కొరకు అడుగు ముందుకు వేశారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పని కొరకు వీళ్ళు ఏం చేశారండి? షల్లూము కుమార్తెలు ఆస్తిని పక్కన పెట్టేశారు. ప్రియమైన దేవుని పిల్లారా, కొంతమంది దేవుని పని చేయడానికి ఇష్టపడరు. కొంతమంది ఆస్తిని చూస్తారు, కొంతమంది అంతస్తులు చూస్తారు, కొంతమంది కలర్ చూస్తారు, కొంతమంది హైట్ చూస్తారు. అబ్బో, నేను ఈ కలర్, నా యొక్క తెలుపు బయటికి వెళ్ళి పని చేస్తే నలుపు అయిపోతానేమో, నేను ఈ క్రీమ్ రాసుకుంటూ ఈ అద్దంలో చూసుకుంటూ ఈ ఫ్యాషన్గా దూవుకుంటూ ఇట్లా ఉంటూ అద్దం దగ్గర టైం అంతా గడిపేస్తే సరిపోద్ది. ఎవరు అనుకుంటారండి ఇట్లాగా? ధనవంతులు పిల్లలు, ఆస్తులు ఉన్నవారు. అసలు అడుగు వేస్తే చీమ చచ్చిపోద్దేమో అన్నట్టు నడుస్తారు. చీమ కూడా చావకుండా అడిగేస్తారు. కానీ దేవుని పనిలోని ఎలా ఉండాలంటే పరుగులు తీయాలి, అలుపెరగని ప్రయాణం చేయాలి, ఆస్తులను పక్కన పెట్టాలి, అంతస్తులు పక్కన పెట్టాలి. హల్లెలూయా. ఒక్కొక్కసారి నేను వేరే ఊరు వెళ్ళినప్పుడు నైట్ 10 అయిపోద్ది. ఒక్కొక్కసారి అప్పుడు నాకు ఎవరు తోడండి? దేవుడే తోడు. ప్రార్థన చేసుకొని, ప్రభువా నీవే దిక్కు. ఎవరున్నారు? దేవుడే దిక్కు. 9 అయిపోద్ది, 10 అయిపోద్ది. మా వాళ్ళు ఒక్కొక్కరు ఫోన్లు చేస్తారు. ఇంకా రా, ట్రైన్ ఉండాలి, బస్సు ఉండాలి, ఆటో ఉండాలి, అన్నీ మనం మాట్లాడుకొని వెళ్ళిపోతే వందలు ఇచ్చి వెళ్ళిపోవచ్చు. దేవుని కొరకు ప్రయాస. ఎండనక వాననక చల్లనక మనం ఏం చేయాలి? ఎంత దూరమైన దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు వదులుకోకూడదు. దేవుని పని కొరకు ప్రయాసపడాలి. కాబట్టి దేవుడు పని మనకు చూపించినప్పుడు ఆస్తులను చూస్తూ ఆగిపోకూడదు.
ఎందుకులే ఏసీ వేసుకొని కూర్చుంటే సరిపోద్దులే, శుభ్రంగా ఫ్యాన్ వేసుకొని కూర్చుంటే సరిపోద్దులే, అమ్మో ఈ ఒళ్ళుని ఇప్పుడు ఈ ఎండలో నడవడం అవసరమా, అక్కడికి వెళ్ళడం అవసరమా, అక్కడ నుంచోవడం అవసరమా, అక్కడ వాక్యం చెప్పడం అవసరమా, అక్కడ ఒక్కొక్కసారి సండే స్కూల్ ప్రోగ్రామ్స్లో అక్కడ సండే స్కూల్ పిల్లలతో నేను ఎగరడం అవసరమా, మాట్లాడడం అవసరమా, ఇవన్నీ అనుకున్నాను. కావదు. దేవుడు ఏ చిన్న పని ఇచ్చినా చేయాలి, ఎంత పెద్ద పని ఇచ్చినా చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వచ్చి, నా కుమారి నీకు నేను ఉన్నతమైన స్థానంలో నేను నిలబెట్టబోతున్నాను, ఇదిగో నువ్వు అక్కడికే వెళ్ళి ప్రసంగించు అని చెప్పడు. దేవుడు ఒక్కొక్కసారి చాలా పల్లెటూరు, ఎంతో దూరంలో, అసలు అక్కడ వాష్రూమ్స్ బాగోవు, అక్కడ ఉన్న ప్రజలు అంత సరిగ్గా ఉండరు, అలాంటి ప్రదేశాల్లో కూడా పిలుస్తాడు వాళ్ళ మధ్యలో వెళ్ళి వాడబడమని. వాళ్ళ దగ్గరే మధ్యాహ్నం అక్కడ పొద్దున్నే వెళ్తే ట్రైనింగ్కి వెళ్తే వాళ్ళ దగ్గరే కూర్చొని టిఫిన్ తినాలి, వాళ్ళ మధ్యలోనే భోజనం చేయాలి, వాళ్ళు ఇచ్చి నీళ్ళే తాగాలి, అక్కడ వాళ్ళ దగ్గరే ఉండి మళ్ళీ రావాలి. దేవుడు చూస్తాడు ఎంత నమ్మకంగా పనిచేశాడు. హల్లెలూయా. నీ ఆస్తిని పక్కన పెట్టాలి, నీ అంతస్తుని పక్కన పెట్టాలి, నీ హోదా పక్కన పెట్టాలి. దేవుని పని కొరకు ఏం చేయాలండి? దేవుని పని కొరకు మనము ఎంత ప్రయాసైనా పడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ షల్లూము కుమార్తెలు ఏం చేశారంటే దేవుని పని కొరకు వారి ఆస్తిని పక్కన పెట్టి వారి నడుము కట్టుకొని వారు ఏం చేశారంటే వారు కూడా పనిని పూనుకున్నారు. మరి ఎక్కడ చేశారు? వారి పని ఎక్కడ వచ్చింది? పరిశుద్ధుడా పరమ తండ్రి మీకు వందనాలు. గొప్ప దేవుడా మీకేమి ఇచ్చిన రుణం తెచ్చుకోలేం ప్రభువా. అయ్యా నిజంగా ఈ దినమందు ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి హస్తాన్ని మీకు అప్పగిస్తున్నాను. ఎంతమంది వారు ఒక తీర్మానం చేసుకొని పని కొరకు పూనుకుంటాం ప్రభువా అని చెప్పి ఏ విధంగా తండ్రి యేసు రాజా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా తీర్మానాలు చేసుకున్నారో మాకు తెలియదు కానీ ప్రభువా నిజంగా తండ్రి ప్రతి ఒక్కరి జీవితాన్ని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. ఇప్పుడున్న ప్రతి ఒక్క బిడ్డ, లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ, అలాగే తండ్రి పరిశుద్ధాత్మ మైక్ శబ్దం ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డ అయా గొప్ప మార్పు కలిగి అయా ఇక మీదట నిందలు రాకుండా నిమిత్తము ప్రాకారము కట్టబడాలి ప్రభువా. ఆ విధంగా ప్రతి ఒక్కరి జీవితాన్ని మీరు కట్టి అయా షల్లూము కుమార్తెల వలె స్త్రీలైనను వారి పని పూనుకున్న ప్రకారమే అయ్యా స్త్రీలైనను ప్రతి ఒక్కరు నడుము కట్టుకుని పని చేయడానికి కృప చూపి మహిమ తెచ్చుకోమని అడగచ్చు. యేసు నామములో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుక పొందినాం తండ్రి. ఆమేన్.